నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నిన్న ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కూడా ఒక్కసారి భయభ్రాంతులకు గురి చేసింది. కానీ ఎట్ ఏ టైం తప్పు చేసిన వాడిని శిక్షించడంలో యోగి మార్క్ బుల్డోజర్ వ్యవస్థ క్లియర్గా కనిపించింది. నరరూప రాక్షసులు ఎక్కడో కాదు, మానవ మృగాలు ఎక్కడో కాదు, మనతోనే, మన చుట్టుపక్కలే, మన సమాజంలోనే ఉంటారు అని మరొక్కసారి అమానవీయ సంఘటనను మనకు భయభ్రాంతులకు గురి చేస్తే, యోగి లాంటి ఒక సీఎం ఉంటే ఇలాంటి నరరూప రాక్షసుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని మరొక్కసారి రుజువైంది. దానికి సంబంధించి నేను మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. చూడడానికి చాలా సింపుల్గా కనిపించే వ్యక్తి వీడు నెత్తురు తాగే రాక్షసుడు. ఇక్కడేదో మేము ప్రాస కోసం ఈ పదాలు వాడటం లేదు, వీడు నిజంగానే పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. ఉత్తరప్రదేశ్లోని బదోన్ పట్టణానికి చెందిన వీడి పేరు సాజిద్ షేక్. వీడు బార్బర్గా పనిచేస్తుంటాడు. అయితే తమ పిల్లలకు క్రాఫ్ట్ చేయమని వినోద్ కుమార్ అనే వ్యక్తి షాదిద్ షేక్ను తన ఇంటికి పిలిచారు. వినోద్ కుమార్తో పాటు ఇంటికి వెళ్ళిన షాదిద్ షేక్ పిల్లలకు మేడ మీద క్రాఫ్ట్ చేస్తానని చెప్పి తీసుకెళ్లి బ్లేడ్లతో వాళ్ళ కుతికలు కత్తిరించి అక్కడి నుంచి వచ్చే రక్తాన్ని తాగుతున్నాడట. అబ్బా, ఇది న్యూస్ అఖండాలా వచ్చింది, చదవడానికి కొంచెం భయంకరంగా ఉంది. ఈ సంఘటన చూసిన ఇరుగు పొరుగు వారు పోలీసులను పిలవడంతో ఈ సంఘటన చూసి బిత్తరపోయిన పోలీసులు షాదిద్ షేక్ను స్పాట్లో ఎన్కౌంటర్ చేసి పైకి పంపించారు. ఒక మృగం లాంటి మనిషి పీడ వదిలిందన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకొక కథనం కూడా వేటు ఎస్ఎంఎస్లో వచ్చింది. యూపీలో చిన్నారుల్ని చంపారు ఇద్దరు నరరూప రాక్షసులు. బౌద్ధన్ జిల్లాకు చెందిన వినోద్కు స్థానికంగా సెలవు నడిపే సాజిద్ జావేద్ అనే ఇద్దరుతో గొడవ జరిగింది. అతనిపై కక్ష పెంచుకున్న ఇద్దరు వినోద్ పిల్లలు ఆయుష్ హనీని గొంతు కోసి చంపారు. జావేద్ ఎన్కౌంటర్లో హతం కాగా సాజిద్ పరారీలో ఉన్నారు. వారు పిల్లల రక్తం తాగారని స్థానికులు చెబుతుండడం గమనార్హం. మృతుల తల్లి రోదన చూస్తుంటే కంటి తడి కలుగుతోంది. ఇది వేటు ఎస్ఎంఎస్లో వచ్చింది. అండ్ దీనికి సంబంధించి ఇంకో స్టోరీ కూడా ఉంది. తను పైసలు అడగడానికి వచ్చాడని, ఈ నేపథ్యంలో తాను పైసలు తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది అని, వాళ్ళ వైఫ్ ఏదో హాస్పిటల్లో ఉంటే పైసలు అడిగితే ఆ పైసలు తీసుకురావడానికి లోపలికి వెళ్ళిందని, ఈలోపు వాళ్ళమ్మ పార్లర్ నడుపుతూ ఉంటుందని పార్లర్ చూపించమంటే పైకి టెర్రస్ మీదకి పార్లర్ చూపించడానికి తీసుకువెళ్ళారని, ఆ టైంలో పార్లర్ చూపిస్తున్న టైంలో అక్కడ ఇద్దరు పిల్లల గొంతు కోసాడని, ఈ విషయాన్ని వాళ్ళ తమ్ముడు చూసేసరికి వాళ్ళ తమ్ముడు గొంతుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే వాడు తప్పించుకొని కిందికి వచ్చి గట్టిగా అరిచి అందరినీ పిలిచాడని, కింద వాళ్ళ తమ్ముడు కాపలాగా ఉండే, పైన ఈ నరరూప రాక్షసుడు ఇలాంటి పని చేశాడని, ఈ నేపథ్యంలో తమ్ముడు పరారీ అయిపోయాడు. ఇద్దరిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్న టైంలో ఇక ఎన్కౌంటర్ అయిపోయాడు నరరూప రాక్షసుడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరిని కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు. ముఖ్యంగా ఇలాంటి సాజిద్ జావేద్ లాంటి వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. దీనికి చాలా కథనాలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. తమకు పిల్లలు పుట్టలేదని ఎవరో ఒక అతనికి వెళ్ళి తమకు పిల్లలు ఎలా పుడతారు అని అడిగితే ఇలా పిల్లల రక్తం తాగితే పుడతారు అని చెప్పారని, అందుకే ఇలాంటి ఘోరానికి పాల్పడ్డాడని, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కథనం వస్తున్నా కూడా అసలు అక్కడ స్థానికులు చెప్పిన దాన్ని బట్టి మనిషి అసలు ఎంత మానవ మృగాలు, వీళ్ళకంటే మృగాలు నయమేమో అనిపిస్తోంది ఒక్కొక్కసారి. అలా పసిపిల్లలు 6 సంవత్సరాల బాబు అంటే వాడికి అసలు మనసు ఎలా వచ్చింది, వాడికి పిల్లలు లేరు అనుకునేటోడు ఇంకొకరికి పిల్లలు లేకుండా ఎలా చేయాలనుకున్నారు. ఆ రక్తం తాగాడు అని అక్కడ స్థానికులు చెప్తున్నారని ఇటు వేటు ఎస్ఎంఎస్లో అటు న్యూస్ అఖండాతో పాటు చాలా చోట్ల కూడా వైరల్ అవుతుంది. కానీ తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా కూడా వెంటనే శిక్షించాలి. ఇందులో యూపీ సర్కార్ మాత్రం ఎప్పుడు ముందంజలో ఉంటుంది. ఒకప్పుడు రౌడీయిజం, గూండాయిజం ఇలాంటి వాటన్నిటికీ యూపీ అడ్డాగా ఉండేది. బుల్డోజర్ బాబాగా ఈరోజు తప్పు చేసిన వాడు యూపీలో ఉండాలంటే భయపడే స్థాయికి వచ్చింది. నిజంగా మరి ఆ స్థాయికి వస్తే ఈరోజు ఇలాంటి నరరూప రాక్షసులు ఎలా వచ్చారు అంటే చెప్తున్నా కదా, మన చుట్టూయే ఉంటారు. ఇందులో ఈ కారణాలు ఏదైనా పిల్లల కోసమే కావచ్చు, లేదా తండ్రితో జరిగిన గొడవ కోసమే కావచ్చు, ఇలా రకరకాల కారణాలు ఏవైనా కూడా వీళ్ళ కళ్ళు ఎప్పుడూ కూడా ఏమంటారు, తప్పుడు విధానాలకు ఆలోచనతో ప్రేరేపితమై ఉంటారో ఏమో, వీళ్ళు అలా ప్రేరేపితమయ్యేలాగా తయారు చేస్తారో ఏమో తెలియదులే. కానీ పక్కనోడు చచ్చిపోతే ఆనందం పొందే రాక్షసులు, ముఖ్యంగా పిల్లల విషయంలో. నిజంగా ఇందులో ఒకడినైతే ఎన్కౌంటర్ చేసేశారు, ఇంకొకడు పరారీలో ఉన్నాడు. జావేద్ ఎన్కౌంటర్లో కథమైండు. అలాగే దీనికి సంబంధించి సాజిద్ వాళ్ళ తమ్ముడు మాత్రం పరారీలో ఉన్నాడు. వాడిని కూడా పట్టుకొని ఇలాంటి వాళ్ళకి మాత్రం నిజంగా యోగి మార్కే కరెక్ట్. జైల్లో తీసుకెళ్ళి ముప్పూటలా పెట్టి ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకు, ఆ కోర్టు నుంచి పై కోర్టుకు అనే దానికంటే ఇంత ఘోరానికి పాల్పడిన వాడికి భూమి మీద బ్రతికే హక్కే లేదు.
ఎన్కౌంటర్ చేయడం, యోగిని అందుకే ప్రతి ఒక్కరు మెచ్చుకుంటా ఉంటారు. యోగి మార్క్ పరిపాలన, యోగి మార్క్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఆ రెండో వాడిని కూడా ఎన్కౌంటర్ చేసి పడేయాలి అని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. అయితే నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్న ప్రధాన అంశం ఏంటి అంటే తస్మాత్ జాగ్రత్త. పిల్లల్ని ఎవ్వరిని నమ్మి వదిలేసే పరిస్థితిలో లేదు. ఆడపిల్లలైతే అంతకంటే ఘోరమైతే మగపిల్లల్ని ఇలా. అసలు ఈ సమాజంలో కొంతమంది వ్యక్తులు బాగా ఉగ్రవాదాన్న లేకపోతే పైశాచికత్వాన్న మృగంగా మారే అంశాలన మెదడులో చొప్పించుకొని సమాజంలోకి ఇట్లా పడిపోయారు. అలాంటి వాళ్ళ నుంచి పెద్దల కంటే ఎక్కువ పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనకు కొంచెమైనా సరే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ ఇంటెన్షన్ అర్థమవుతూ ఉంటుంది. పాపం పసిపిల్లలు దగ్గర తీసుకోగానే ప్రేమగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏ ఘోరమైనా జరగచ్చు. ఎవరిని నమ్మకండి. మీరు లేకుండా మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. ఎందుకు అనంటే చూస్తున్నాం. నిజంగా నేను నిన్న మొత్తం మీడియా ఛానల్స్ నేషనల్ మీడియాలో చాలా బాగా చూపించారు. మన తెలుగు మీడియా ఛానల్స్లో ఇలాంటి అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. తల్లి పడే రోదన చూస్తుంటే భలే బాధ అనిపించింది. బాధ అనిపించింది కాదు, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకో తల్లికి అలాంటి బాధ రాకూడదు అనిపించింది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. అంతకంటే ఇలాంటి విషయాల్లో ఏం చెప్పలేం. కానీ ఇలాంటి విషయాలకు సంబంధించి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసినా, ఇలా మానవ మృగాలుగా మారినా వాళ్ళకు భూమి మీద బ్రతికే అర్హత లేదు. అదే కరెక్ట్ అంటున్నారు చాలామంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.